ఒక అడవిలో మంత్రి పదవి కోసం ఎంపిక జరుగుతోంది. పెట్టిన అన్ని పరీక్షల్లో నెగ్గి చివరికి ఎలుగుబంటి, చిరుత, ఏనుగు మిగిలాయి. కావాల్సింది ఒక్కరే కనుక అప్పుడు సింహం, ఇది ఆఖరి పరీక్ష, ఇందులో గెలిచిన వారే మంత్రి, మీరు సిద్ధమేనా అని అడిగింది. సిద్ధమే మృగరాజా అని అన్నాయి. ఆ చెట్టు చిటారు కొమ్మనున్న తేనెపట్టు ఎవరు తీసుకొస్తారో వారే విజేత అని మృగరాజు అన్నారు. వెంటనే ఎలుగుబంటి, చిరుత దానికోసం పరుగులు తీశాయి. కానీ ఏనుగు మాత్రం కదల్లేదు. నువ్వు పోటీలో పాల్గొనడం లేదా అని అడిగాడు మృగరాజు. మృగరాజా, మంత్రి కావడానికి తేనెటీగను బాధ పెట్టాలా? అలా అయితే ఆ పదవి నాకొద్దు. వీలైతే సాయం చేయాలి, లేదంటే మౌనంగా ఉండాలి, అంతేగాని మన బాగు కోసం ఇతరులకు హాని తలపెట్టకూడదు అని ఏనుగు సమాధానం ఇచ్చాడు. ఆ మాటలకు అక్కడున్న జీవులన్నీ సంతోషించాయి. నువ్వు చెప్పింది నిజం, నువ్వే మంత్రి పదవికి అర్హుడివి అని మృగరాజు ఏనుగుని సత్కరించాడు. చిరుత, ఎలుగుబంటితో సహా జంతువులన్నీ మృగరాజు నిర్ణయాన్ని నిజమే కదా, మన ఆనందం కోసం ఇతరులని ఎప్పుడూ హాని చేయకూడదు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో చిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.